హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 939వ నామం 5 అక్షరాల నామం పరమోదార. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరమోదారాయ నమః అని చెప్పుకోవాలి. ఉత్కృష్టమైనటువంటి ఔదార్యం కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, అమ్మవారు ఇంతమంది జీవుల్ని పోషించడానికి ఎన్ని రకాలుగా వారిని ఆవిడ ఆదుకుంటుందో ఆలోచిస్తే అమ్మవారి ఔదార్య గుణం అర్థమవుతుంది. దాపరకం లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తోంది. ఆమె కారుణ్యం చాలా గొప్పది. సమృద్ధిగా విశ్వమంతా కూడా ఈ కారుణ్యాన్ని ఆవిడ ప్రదర్శిస్తోంది. ఆవిడకేం కొదవా, అరుణాం కరుణాతరంగితాక్షిం, తరంగితమైనటువంటి కారుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. సమృద్ధిగా ఇవ్వటమే ఉదారం. పరమ ఉదారం అంటే అంతకన్నా గొప్పది ఇంకోటి లేదు. పరమ ఉదార అంటే పరమపదాన్నే ఉదారంగా ఇచ్చేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ లలితా పరమేశ్వరి మోక్షదాయిని అని కూడా మనం అర్థం చెప్పుకోవాలి. పరమోదార దగ్గర అన్నపూర్ణమ్మ గురించి కూడా చెప్పారు. ఉదారో దాతృమహాదో అని చెప్పి అమరకోశం చెప్తుంది. ఉదార అనే మాట గొప్పతనం, దాతృత్వం, ఈ రెండిటి దగ్గర ఈ ఉదార అనే మాటని మనం వాడుకోవాలి. గొప్పతనం, దాతృత్వం. పరమ ఉదార అంటే గొప్ప దాతృత్వం కలిగినటువంటి తల్లి. గొప్ప దాతృత్వం ఎవరికి ఉంది? అన్నపూర్ణమ్మ. అడిగిన వారికి లేదనకుండా పెడుతుంది, కడుపు నిండా పెడుతుంది. అన్నాలు అంటే మనం తినే ఒక్క భౌతికమైనటువంటి ఈ అన్నం కాదు, ఐశ్వర్యాలు, ఇవన్నీ అమ్మ ఇస్తుంది. విశాలాక్షిగా ఉన్న ఆ తల్లి అన్నపూర్ణమ్మగా మనకి పరమ ఉదారంగా దాతృత్వాన్ని చూపిస్తోంది. ఆవిడ మనకి కావాల్సినవన్నీ సమృద్ధిగా అందజేస్తుంది. కాబట్టి ఆవిడ గుణం పరమ ఉదార. ఇదే పరమోదార. ఓం ఐం హ్రీం శ్రీం పరమోదారాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.